ఉప్పు పప్పుల ధరలు కొండెక్కాయని మహిళలు వాపోతున్నారు. ధరలను అదుపులో పెట్టలేని ప్రభుత్వం ఎందుకంటున్నారు? ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని పాలకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనంటూ మండిపడుతున్నారు మహిళలు. రాష్ట్రంలో పేదోళ్లు బతికే పరిస్థితి లేదంటున్నారు మహిళలు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు అన్ని సంక్షేమ పథకాలు అందేవని ఇప్పుడు లేవంటున్నారు. 100-120 వేస్తున్నారు సార్. 100 మాకు నలుగురు పిల్లలకు మాకు ఎలా జరుగుతుంది సార్? కొట్లో తిన్న 40 రూపాయలు కేజీ బియ్యం, సబ్బు చిన్న సబ్బు చూసినా 20 రూపాయలు అమ్ముతుంది. ఒంటి సబ్బు అయినా బట్టల సబ్బు అయినా ఏ సబ్బులు చూసినా 20 రూపాయలు. ఉప్పులు పప్పులు అన్ని రేట్లు పెరిగిపోయింది. మాకు ఇచ్చే కూలేమో 100 రూపాయలు. మరి ఎలా బతకాలి సార్? మరి హాస్పిటల్కి వెళ్ళినా కూడా మమ్మల్ని చూసే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మమ్మల్ని చూసే దిక్కుంటలేదు సార్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా గానీ మరి మా జగనన్న గారు వస్తే మాకు ఇవన్నీ అమల్లో పెడతారని మేము కోరుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తేనే పేదలు బతుకుతారని, లేకపోతే కష్టమంటున్నారు మహిళలు. గ్యాస్ బండలు అవి చూస్తే అవి అలాగే రేట్లు పెంచేశారు. ఎక్కడండి ప్రభుత్వం? ఎవరికి వాళ్ళు డబ్బు సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు కానీ ప్రజలు పట్టించుకునేటట్టు లేరు. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి ఉండేది మేము ఇంకా 1 సంవత్సరం తర్వాత మాకు పుట్టక లేదు. అందుకని 1 సంవత్సరంలో సంపాదించేసుకోవాలని చూస్తున్నారు తప్పితే ప్రజలే మంచి చెడ్డలు చూసే పరిస్థితి లేదు. వాళ్ళకు తోడు చంద్రబాబు నాయుడు వాళ్ళకు తోడుగా వెనుకుండి నైట్ రాత్రుల కార్యక్రమాలు గడుపుతున్నాడు. పగలేమో మీతో వస్తున్నా మీతో నడుస్తున్నానంటే రాత్రుల్లో రాజకార్యాలు ఫోన్లలో చేయడం. జగన్ బయటకు వస్తే వీళ్ళ ఆటలు సాగవని. ఇంకొక ఏంటండి జగన్ గారు చేసిన తప్పేంటి? ఇంతవరకు ఒక్క కేసు అయినా కానీ చూపించగలిగారా? ఇన్ని సంవత్సరం అవుతుంది, దగ్గర 10 నెలలు అయింది జగన్ గారిని పెట్టి. ఇదిగో ఈ కేసులో ఈయన దోషి అని ఒక్క నిరూపించలేకపోయారు.